హలో గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఏం కొట్టుడయ్యా నేను మ్యాచ్ చూస్తే ఒకసారి గూస్ బంప్స్ వచ్చాయి. ఎంత గూస్ బంప్స్ వచ్చాయి అంటే పార్ట్నర్షిప్లో హైయెస్ట్ స్కోర్ అవ్వాలంటే ఇప్పుడు సన్ రైజర్స్. ఎందుకంటే హెడ్ అభిషేక్ శర్మ వీళ్ళిద్దరూ పార్ట్నర్షిప్లో చాలా అంటే చాలా ఎక్కువ స్కోర్ కొట్టి వీళ్ళిద్దరూ ఆల్మోస్ట్ విన్ చేస్తారు మ్యాచ్ని. ఆల్మోస్ట్ ఏంటి, యాక్చువల్లీ నేను గెలిచారు కదా మ్యాచ్. ఓకే, నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే నిన్న జరిగిన మ్యాచ్ ఎల్ఎస్జీ వర్సెస్ సన్ రైజర్స్. ఎల్ఎస్జీ అయితే నేను ఫస్ట్ టైం బ్యాటింగ్ తీసుకుంది, ఎంతో స్కోర్ కొట్టేస్తారని నేను ఎక్స్పెక్ట్ చేశాను. కానీ వాళ్ళు 164కే అయిపోయింది మ్యాచ్. నెక్స్ట్ మన ఫామ్లోనే మన ఎస్ఆర్హెచ్ మళ్ళీ వచ్చింది. ఏం చేస్తారని ప్రతి ఒక్క సన్ రైజర్స్ అభిమానికి కూడా ఒక టెన్షన్ అయితే ఉండేది. ఆ టెన్షన్లోనే దిగారమ్మా మన హెడ్ అండ్ అభిషేక్ శర్మ. ఏం కొట్టుడయ్యా ఓ కొట్టుడు. ఎలా కొట్టారంటే మన బాహుబలి రిలీజ్ అయితే కలెక్షన్స్ ఎలా కొట్టాయో, మన RRR రిలీజ్ అయితే కలెక్షన్స్ ఎలా వచ్చాయో అలా కొట్టారయ్యా. వాట్ ఏ ఫామ్. అదే నిజంగా కానీ అదే బ్యాట్స్ మ్యాచ్ ఇద్దరు కానీ ఫస్ట్ డౌన్ మనం దిగుంటే, ఫస్ట్ డౌన్ మీన్స్ బ్యాటింగ్ మన వాళ్ళగానే ఇచ్చుంటే ఈసారి స్కోర్ మినిమం 300+ వెళ్ళేదండి. 300+ వరకు అయితే కొట్టేసేవారు. కానీ ఏం చేస్తాం, మనసారి మనకు కలిసి రాదు కదా. కానీ 9 ఓవర్ల 4 బాల్కే హిట్ కొట్టేస్తాం మనం. ఇప్పుడు మన సన్ రైజర్స్ ఏ ప్లేస్లో ఉందో మీకు తెలుసా? 3rd ప్లేస్లో ఉందండి. ఇంకా 2 మ్యాచెస్ ఉన్నాయి. ఈ 2 మ్యాచ్లో ఇంకొక మ్యాచ్ గెలిస్తే మనం ఇంకా ప్లే ఆఫ్కి వెళ్ళిపోయినట్టుగా. ఇంకా ఎందుకంటే కిందన సిఎస్కే కూడా ఉంది కదా, వాళ్ళు బాగా మళ్ళీ ఫామ్లోకి వచ్చారు ఇప్పుడు. సో పర్లేదు, ఇసే మంచి టఫ్ ఫైట్ జరుగుతుంది మనకి. సన్ రైజర్స్ ఫామ్లో ఉంది, రాజస్థాన్ రాయల్స్ ఇంకా మంచి ఫామ్లో ఉంది. ఎందుకంటే ఫస్ట్ ప్లేస్ ఉన్నారు, కేకేఆర్ కూడా బాగానే ఉంది కాబట్టి. సో ఫైనల్గా ఎవరు గెలుస్తారు అనేది మరి కొద్ది రోజుల్లో అది కూడా మనకు తెలిసిపోతుంది. ఇంకా ఏం చెప్పాలంటే నిన్న అయితే మరి అందరూ నటు వినియించారుగా, మామూలుగా ఉండదు. వర్సెస్ 2 మ్యాచ్లు ఓడిపోయాం, ఇంకో మ్యాచ్ గెలిచాం, మళ్ళీ ఓడిపోయాం. మళ్ళీ ఈసారి బౌన్స్ బ్యాక్ అయ్యాం. ఒక బాల్ ఆకాశంలోకి వెళ్ళి కింద ఏ స్పీడ్లో వస్తుందో ఆ ఫోర్స్లో మళ్ళీ ఎస్ఆర్హెచ్ సర్రమని వచ్చింది. సో ఏం చెప్తానంటే మళ్ళీ ఎస్ఆర్హెచ్ ఈసారి కప్పు కొడుతుంది. మరి ఆర్సీబీ ఇంటికి వెళ్ళిపోయినట్టుగా ఏమనుకోకుండా మరి ఆర్సీబీ ఇంటికి వెళ్ళిపోయింది. నెక్స్ట్ టైం పక్కాగా ఆర్సీబీ కప్పు కొడద్ది. కొట్టేలా మనందరం ప్రయత్నిద్దాం. మనందరం కావాలంటే చేతబడులైనా చేసి ఆర్సీబీని కప్పు కట్టించేలా ప్రయత్నిద్దాం. భయపడకండి, ఆర్సీబీని దగ్గర మనమే గెలిపిద్దాం. సో ఈసారి కప్పు ఎస్ఆర్హెచ్ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే లాస్ట్ టైం నేను ఎస్ఆర్హెచ్ బాగా ఆడిందని వీడియో చేశాను. ఆ మ్యాచ్ దొబ్బింది, ఆ నెక్స్ట్ మ్యాచ్ కూడా దొబ్బింది. అందుకని వీడియో చేయడం ఆపేశాను. నేను గెలిచింది. సో మళ్ళీ నువ్వు రివ్యూ ఇవ్వడం వల్ల మళ్ళీ మ్యాచ్ ఓడిపోతే 12 రోజు కన్ఫర్మ్ మ్యాచ్కి వీడియో చేయను. కానీ నేను చెప్తాను అనుకోండి, బొక్క మనకి ఎందుకు. సో ఇంకా మే 13 ఎలక్షన్స్ వస్తున్నాయి. ప్రతి ఒక్కరు మీ ఓటు హక్కుని వినియోగించుకోండి, సరేనా? సో ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్, బాయ్. సో కొన్ని విలేజ్ యూట్యూబర్స్ 1 2 3 దిస్ ఈస్ మై యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.